ఇదేందే ఇంజిన్ ఒకటే వస్తుంది భోగిలేయా. మాథేరన్ రైల్వే స్టేషన్ ఇదేనండి, చిన్నదే, చూడడానికి చాలా చాలా బాగుంది. ఎంత అగ్గిపెట్టి ఎంత ఉంటుందో అంతే ఉందా మీకు, అగ్గిపెట్టి షేప్లోనే ఉంది ఈ స్టేషన్ అయితే. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అమిగోస్. జూన్ 3, 2023లో ఈ రైలు బండి వచ్చి జుమ్మాపట్టి స్టేషన్ దగ్గర పటాలు అయితే తప్పిపోద్ది. ఆ ట్రైన్లో 90 మంది ప్రయాణికులు అయితే ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ గుర్రాలు నేరల నుంచి అయితే వస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 8-9 కిలోమీటర్ల నుంచి బరువులను అయితే మోసుకొని వస్తున్నాయి. భయంకరమైన స్టీప్ అండి, మీరే చూడండి. ఓయమ్మ, కూర్చొని నడువులు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఫైనల్గా మనమైతే కల్లు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ ఎటుపక్క చూసుకునే పెద్ద పెద్ద కొండలే. నమస్తే అమిగోస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాథేరన్. నైట్ మాథేరన్లోనే స్టే చేశాను. ప్రెజెంట్ మనం వచ్చి మాథేరన్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాము. ఎక్కడికంటే అమిగోస్, ఒక సూపర్ ప్లేస్కి, అదే కల్లు వాటర్ ఫాల్, మాల్షేస్ ఘాట్ అమిగోస్. ప్రెజెంట్ మనం వచ్చి ఈ కాలు వాటర్ ఫాల్స్కి మనం ఈ బ్రోతోనే వెళ్తున్నాం. హాయ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. ఎందుకు బ్రో వెదర్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో, చల్లగా. ఇదేందే ఇంజిన్ ఒకటే వస్తుంది భోగిలేయా. యాక్చువల్గా మనకి ఈ టాయ్ ట్రైను నేరల్ స్టేషన్ నుంచే అవైలబుల్లో ఉంటుంది. కానీ ఈ మాన్సూన్ సీజన్లో, ఈ వర్షాకాలంలో నేరల్ స్టేషన్ నుంచి మాథేరన్కి రైలు అయితే స్టాపు. ఎందుకంటే అమిగోస్, నేరల్ నుంచి మాథేరన్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే మొత్తం కొండల్లోనే అమిగోస్, మొత్తం కొండల్లోనే, మొత్తం అడవిలోనే, వేరే లెవెల్ రూటు భలే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయంట. అలానే పటాల మీదకి నీళ్లు కూడా వచ్చేస్తాయంట, ఎందుకంటే చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అమిగోస్. జూన్ 3, 2023లో ఈ రైలు బండి వచ్చి జుమ్మాపట్టి స్టేషన్ దగ్గర పటాలు అయితే తప్పిపోద్ది. ఆ ట్రైన్లో 90 మంది ప్రయాణికులు అయితే ఉంటారు. గుడ్ లక్ ఏంటంటే ఆ బండిలో ఉండే వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు. ఎందుకులే రిస్క్ అని చెప్పి ఈ మాన్సూన్ సీజన్లో కంప్లీట్గా టాయ్ ట్రైన్ అయితే ఆపేశారు నేరల్ స్టేషన్ టు మాథేరన్. ఒక 2-3 నెలలు అయితే నేరల్ స్టేషన్ టు మాథేరన్ ట్రైన్స్ అయితే స్టాపు. ప్రెజెంట్ ఎక్కడి నుంచి ఈ టాయ్ ట్రైన్ ఉందంటే అమన్ లాడ్జ్ నుంచి మాథేరన్ వరకు అయితే ట్రైన్ అయితే ఉంది. ఇబ్బంది ఏమి లేదా మీకు? ఈ అమన్ లాడ్జ్కి వచ్చామా, మన బండిని పార్క్ చేసుకున్నామా, ఈ బొమ్మ ట్రైన్ ఎక్కేసి మాథేరన్కి అయితే వచ్చేసామా, అంతే మీకు. వెనకాల చూస్తారు కదా, రైలు బండి కదలడానికి సిద్ధంగా ఉంది. చిన్నగా రావట పొగ, స్టీమ్ ఇంజిన్ అది. ఈ స్టేషన్ని చూస్తూ ఉంటే అగ్గిపెట్టి అయితే గుర్తుకొస్తుంది. సింపుల్గా, చిన్నగా, చాలా చాలా బాగుంది మీకు. ఎంత మన గూడూరులో బస్ స్టాప్ ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంది. అంత కూడా లేదా మీకు, కొత్త బస్ స్టాండ్లో సగం ఉంటుంది అంతే. అదిగో రైలు బండి కోతేసింది. ఏది బ్రో బండి, ఏది బ్రో? పోయిందే కానీ ఇంకా రాలేదు. వస్తుందా?
ఇది ఇది ఓకేనా బ్రో? ఇది యాంగిల్ మంచి యాంగిల్ అనే ఇది. చూస్తున్నారు కదా, ఈ గుర్రాలు నేరల నుంచి అయితే వస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 8-9 కిలోమీటర్ల నుంచి బరువులను అయితే మోసుకొని వస్తున్నాయి. ఓకే, కింద నుంచి గుర్రాల మీద తీసుకొని వస్తూ ఉన్నారు. ఖర్చు అయిపోద్ది కదా, చాలా ఖర్చు కదా మీకు గుర్రాల మీద నుంచి సామాన్ తీసుకొని రావటం అంటే. అందుకే మనకి మాథేరన్లో కానీ అమన్ లాడ్జ్లో కానీ రేట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సేమ్ మనం కేదార్నాథ్లో చూస్తాం కదా సిస్టము, కింద ఒక రేట్ ఉంటుంది, పైన కేదార్నాథ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రేట్ ఉంటుందా, సేమ్ అంతే. ఈ అమన్ లాడ్జ్ వచ్చి ఒక పార్కింగు. ఎవరైనా ఓన్ వెహికల్స్లో వస్తున్నా, రెంటెడ్ వెహికల్స్లో వస్తున్నా లాస్ట్ ఇక్కడ దాకే వస్తాయి, ఇంకా స్టాప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి వెళ్తే రైల్లో వెళ్ళాలి, లేకుంటే ట్రక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకుంటే గుర్రం మీద వెళ్ళాలి, ఇంకా లేకుంటే కొంతమంది నెట్టుకొని పోతూ ఉంటారు బండిలో వేసుకొని. అవే మీకు ఆప్షన్స్. ఆ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా బాగుంటుంది ఆ చెట్టు చూడడానికి కూడా, ఒక షోకేస్ చెట్టులాగా ఉంటుంది. వీఆర్ హెడ్డింగ్ టు కల్లు వాటర్ ఫాల్స్ ఫ్రమ్ అమన్ లాడ్జ్. ఏం బ్రో, ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా? 109 కిలోమీటర్స్. ఏంటి, అమన్ లాడ్జ్ నుంచి కల్లు వాటర్ ఫాల్స్గా? ఇంకా మనం లొకేషన్స్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోదాం బికాస్. ఉదయమే కదా, వెదర్ ఉంది, చాలా చాలా ప్లెజెంట్ వెదరు. చల్లగా గాలి అయితే వస్తూ ఉంది. ఇక్కడ ఆబ్వియస్గా ఆల్వేస్ ప్లెజెంట్ వెదరే ఉంటుంది, కానీ మార్నింగ్ ఇంకొంచెం బాగా ఉంది. అమిగోస్, కిందకి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం బ్రో, స్టీప్ కదా, భయంకరమైన స్టీప్ అండి, మీరే చూడండి. ఒకవేళ నిద్రమత్తులో వస్తే మాత్రం కంప్లీట్గా నిద్రపోతూనే ఉంటాం. దయచేసి కొంచెం లేట్ అయినా పర్లేదు, నిద్రమత్తులో మాత్రం రాబాకండి. అంతే బ్రో, సింపుల్గా చిన్నగా ఆరాంగా వెళ్ళిపోతే ఇబ్బంది ఏముండదు. ఏమంటావా? మనం ఈ రూట్నే వచ్చింది, నేరల్ టు హైవే అమిగోస్. రూట్ ఉన్నింది, వరస్ట్గా ఉన్నింది రూట్ మాత్రం. అంతా గతుకుల రోడ్డే, ఏడ పట్టుకున్న గతుకులే. డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాం బైక్లో కూడా. మనకి మాల్షేస్ ఘాట్కి వెళ్ళే హైవే ఇదేనండి. ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మిజల్ పావు. ఆకలి వేసిపోయింది, ఫుల్గా ఆకలి వేసేసింది. 6 మిజల్ పావులు అయితే తినేసాను, 6 పావులు. ఇంకా ఒక స్మూత్ అయితే తీసుకున్నాను, స్మూత్ తాగేసి స్మూత్గా వెళ్ళిపోదాం ఇంకా. అంతే అమిగోస్, లెట్స్ గో.
ఈ రూట్న హరిశ్చంద్ర ఘాట్ కల్లు వాటర్ ఫాల్ వెళ్ళే రూట్న ఎవరైనా బైకుల్లో వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కళ్ళకి కళ్ళతలు పెట్టుకుంటారండి. చిన్న దుమ్ము కాదు, ఎందుకంటే ఇక్కడ చాలా రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓయమ్మ, కూర్చొని కూర్చొని నడువులు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఫైనల్గా మనమైతే కల్లు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ ఎటు పక్క చూసుకునే పెద్ద పెద్ద కొండలే.